విచారణ పేరుతో ఆయన్ని ఎక్కువ టైం అక్కడ హోల్డ్ చేయటం అనేది ఇందులో శిక్ష. అంటే దాదాపు 9 గంటలు పైన ఆయన్ని అక్కడ ఉంచారు. రకరకాల విడతలుగా జరిగింది. ఒక 50 ప్రశ్నలు అడిగారు అనేది బయటకు చెప్తున్నారు. అందులో చాలా వాటికి నాకు గుర్తులేదు, తెలియదు అన్న పద్ధతిలో ఆయన సమాధానాలు చెప్పారని, అంటే తన ఫోన్ కూడా ప్రాపర్గా లేదు, అది ఎవరో తీసుకెళ్లారు, ఇంకేదో ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నాను నేను, అన్ని దీనిలో లేవు అన్న పద్ధతిలో ఏదో ఆయన కొంత స్ట్రాటజికల్ గానే వెళ్ళాడు. అంటే ఇది ఇక్కడితో ముగియలేదు ఈ విచారణ. నిన్న రాత్రితో ఒక కొలిక్కి వచ్చేసింది ఒంగోలుకి సంబంధించి. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయన విచారణ నడిచింది. ఈ విచారణ అయిపోయి మళ్ళీ విచారణకు రావాల్సి ఉంటుంది మీరు అని చెప్పి వాళ్ళు నిన్నటి విచారణని కంక్లూడ్ చేశారు. మళ్ళీ నోటీసులు పంపించినప్పుడు రావాలి అని చెప్పి ముగించారు దాన్ని. అంటే ఇది పూర్తిగా అవలా. ఈ లోపు ఈ కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే పద్ధతిలో ఆయన దాని టైటిల్ మార్చారు. తర్వాత సెన్సార్ ప్రాబ్లం వచ్చి అమ్మరాజ్యంలో కడప బిడ్డలు ఈ టైప్ లో ఏదో మార్చి రిలీజ్ అయింది. దాని మీద కొంత వివాదం అయింది ఆ టైంలోనే. వర్మ గారు తీసినటువంటి పొలిటికల్ అంటే రాజకీయ వివాదాస్పద చిత్రాల జాబితాలో అది కూడా ఒకటి. ఈ వ్యవహారాలు మనకి లక్ష్మీ ఎన్టీఆర్ నుంచి మొదలైనవి. ఈ క్రమంలోనే ఇప్పుడు గుంటూరులో దీనికి సంబంధించి ఒక కేసు బుక్ అయి ఉంది. ఆ సినిమా తన మనోభావాలని గాయపరిచిందని ఎవరో వంశీ అనేటువంటి ఒక తెలుగుదేశం కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ తిరుమలరావు ఈయనకు నోటీసులు సర్వ్ చేశాడు. అంటే గుంటూరులో విచారణకు హాజరు కావాలి, దానికి ఏదో డేట్ ఇస్తూ వాళ్ళు ఒక నోటీస్ పంపించారు. ఈయన ఆ విచారణకు హాజరవ్వాలి, దీనికి పార్ట్ 2 ఉంటుందని చెప్తున్నారు. ఒంగోలులో జరిగినటువంటిది ఇది కాకుండా వెస్ట్ గోదావరిలో ఒక కేసు ఉంది, దానికి కూడా విచారణకు నోటీసులు వస్తాయి. అంటే వర్మ గారు ఇంకా ఏ పని చేసుకోకుండా ఈ విచారణలకు తిప్పడం అనే ప్రోగ్రాం జరుగుతుంది. మొదటి నుంచి ఆయన చెప్తున్న మాట ఇదే. అంటే నా పని, నేను విచారణకు హాజరు కాను అని అంటలేదు, కానీ ఇది ఒక నా నడకని ఇబ్బంది పెట్టేటువంటి పద్ధతిలో డిజైన్డ్ గా కేసులు పెట్టారు. వీళ్ళ మనోభావాలన్నీ ఇప్పుడు గాయపట్టవండి. ఇప్పుడు ఆ సినిమా వచ్చి చాలా కాలం అయింది, ఇప్పుడు మనోభావాలు దాని మీద కేసు ఇప్పుడు ఎక్కడ ఉంది? అది ఏ ప్లాట్ఫామ్ మీద చూసి గాయపడ్డాడు? ప్లాట్ఫామ్ మీద చూసేవాళ్ళు, థియేటర్లో చూసిన వాళ్ళు గాయపడటం వేరు, కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేకపోతే ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ మీద చూసి గాయపడటం, వాంటెడ్ గా ఏరియాకి వెళ్ళటం, ఆ సినిమా గురించి తెలిసి వెళ్ళి చూసి కావాలని గాయపడి ఇన్ మీద కేసు పెట్టడం లాగా తయారవుతుంది పరిస్థితి. అయితే ఈ కేసు ఇప్పుడు పెట్టారా? ఇప్పుడైతే గుంటూరు నుంచి కూడా నోటీసులు ఉన్నాయి. ఇలా నెమ్మదిగా ఆయన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ఊళ్ళ పోలీస్ స్టేషన్లకి తిప్పే ఒక డిజైన్లు, అంటే వేధించటము, విసిగించటము, ఇదే శిక్ష. అంటే మీరు ఆ రోజున మార్ఫింగ్ చేస్తూ ఫోటోలు పెట్టారు, అలాగే కొంత రెడిక్యూల్ గా మాట్లాడారు. నాకు ఆయన ఓపెన్ గా ఒక మాట చెప్పాడు, కంపారిటివ్ గా సిబిఎన్తో పోలిస్తే నాకు జగన్ అంటే అభిమానం అనే మాట కూడా ఎక్కడో వాడాడు ఆయన. ఇలాంటివన్నీ కొంచెం కీలకంగా పనిచేశాయి. ఈ పని చేయటము, ఆయన తీసినటువంటి సినిమాల్లో ఈ వ్యక్తుల్ని పోలినటువంటి వ్యక్తులే ఉండటం, పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ మీద కూడా ఆయన చాలా క్లియర్ స్టాండే మాట్లాడాడు. అంటే అతని స్టాండ్ లో ఒక కుదురు కనిపించదు పవన్ కళ్యాణ్ రాజకీయ నడకలో అనేది ప్రధానమైన ఆరోపణ వర్మ గారి. అది నిజం కూడా, అది చాలా నిజం. ఎందుకంటే ఆయన రైట్ టు లెఫ్ట్ తిరుగుతాడు, లెఫ్ట్ టు రైట్ తిరుగుతాడు, రెండు ఎక్స్ట్రీముల్లోనూ అదే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్లే చేస్తాడు ఆయన పొలిటికల్ ఏరియాలో. సినిమాల్లో పాత్రలు మార్చినంత ఈజీగా పొలిటికల్ స్టాండ్ మార్చగలడు పవన్ కళ్యాణ్ అనేది మనకి ఆయన రోజువారీ జీవితం చూస్తేనే అర్థమవుతుంది. ఆయన 2014 ఎన్నికల్లో ఎటున్నాడు, 19 ఎన్నికల్లో ఎటున్నాడు, 24 ఎన్నికల్లో ఎటున్నాడు చూస్తే ఆయన గేమ్ అర్థమైపోతుంది. సో అది ఆయన గొడవ. దాని మీద ఈయన స్టాండ్లో ఈ వర్మ గారి అంచనాలు తప్పేం లేదు. ఇన్కన్సిస్టెన్సీ అనేది ఏ పదం అయితే వాడాడో ఆ పదం కరెక్ట్. దాని మీదే ఆయన ఒక సినిమా తీశాడు, పవన్ కళ్యాణ్ అనే పేరుతో ఒక సినిమా తీసి అది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లో అది రిలీజ్ చేశారు. ఆ రోజున కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన మీద దాడులు చేయటం, ట్రోల్ చేయటం ఇవన్నీ నడిచినాయి. ఇలా ఆయన మీద కూడా వీళ్ళు విపరీతంగా ఆయన గాయపడే లెవెల్లో ఆయన్ని రెడిక్యూల్ చేస్తూ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ని టార్గెట్ చేస్తూ కూడా ట్రోల్ చేశారు. మరి దానికి ఎవరు రియాక్ట్ అయ్యి ఆయన తరఫున కేసులు పెట్టాలి కదా వీళ్ళ మీద కూడా.
మనోభావాలు వీరికి మాత్రమే ఉంటాయి, వారికి ఉండవు అనేది లేదు కదా. వర్మ గారి అభిమానులు కూడా గాయపడి కేసులు పెట్టాలి కదా వీళ్ళ మీద. వీళ్ళు చేసిన మీమ్స్ కూడా తక్కువ ఏం కాదు కదా. ఓకే. అంటే అధికారంలో ఉన్న అవతలవాడు మన మీదకి రావడానికి జంకుతాడు అనే ఉద్దేశంతో మీరు ఎవరినైనా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం లాగా ఈ కేసుల పరంపర కొనసాగిస్తున్నారు. ఇది ఇబ్బందికరం. ఇది ఎందుకు చేస్తున్నారు? వాంటెడ్ గా ఆయన్ని పూర్తి స్థాయిలో సరెండర్ చేసుకోవటం, సారీ చెప్పించుకోవడానికి ప్రయత్నాలు. నా వల్ల కాదు మహాప్రభు, మీకు ఏం కావాలో చెప్పండి అని ఆయన సాగిల పడతాడనేది వీళ్ళ ఉద్దేశం. ఆ సాగిల పడే పరిస్థితి తీసుకురావడం కోసం ఈ టార్చర్ అంతా పెడుతున్నారు. ఓకే. ఆయన భరించే స్థితిలోనే కనిపిస్తున్నాడు. ఆయన చాలా కూల్ గా ట్వీట్ చేశాడు. ఒంగోలు అంటే నాకు ఇష్టం, ఒంగోలు పోలీసులు అంటే చాలా ఇష్టం అని చెప్పి నేను ఒక ట్వీట్ చేశాడు. అంటే మీరు ఓకే, నేను ప్రిపేర్ అయిపోయి ఉన్నాను, మీరు ఏం చేస్తే అది చూసుకోండి, నేను వస్తాను. రేపు గుంటూరు కూడా హాజరవుతాడే, గుంటూరుకి హాజరవుతాడు, వెస్ట్ గోదావరి కేసుకి హాజరవుతాడు, ఇంకెక్కడో కేసు ఉంది అక్కడికి కూడా వెళ్తాడు. ఈ విచారణలన్నింటికీ హాజరై ఈ కేసులన్నింటినీ నడిపించి, అంటే ఈ 5 ఏళ్ళు ఇది నడుస్తుంది ఈ డ్రామా. అంటే వాళ్ళు మిగిలిన వాళ్ళకంటే అందరికంటే కూడా వర్మని కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టుగా ఇప్పుడు మనకు అర్థం అవుతుంది.